హలో ఫ్రెండ్స్, కందలోని పోషక విలువలు అలాగే హెల్త్ బెనిఫిట్స్. ఈ కందని ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కందని యామ్ లేదా సొరన్ అని కూడా పిలుస్తారు. దీనిలో విటమిన్ B6, C, ఐరన్, పొటాషియం, మ్యాంగనీస్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే లో ఫ్యాట్స్ ఉంటాయి. ఇది డైజెషన్ సిస్టమ్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల స్టమక్ నిండిన ఫీలింగ్ అనేది వస్తుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్ని నియంత్రిస్తుంది. పొటాషియం వల్ల హై బీపీ ఉన్న వారికి ఇది చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది. విటమిన్ C వల్ల ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా మెరుగుపడుతుంది. అలాగే వెయిట్ లాస్కి ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండి ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఇంకా స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా బాగా షైనీగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఈ స్కిన్ అండ్ హెయిర్ చాలా షైనీగా, చాలా స్ట్రెంతీగా ఉంటుంది. ఇంకా డయాబెటీస్ని కూడా చాలా నియంత్రిస్తుంది. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల డయాబెటిక్స్ అనేది చాలా నియంత్రణలో ఉంటుంది. అది కూడా తక్కువ మోతాదులో తినాలి వీరు. ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే ఆక్సలేట్స్ వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి. ఇంకా అలర్జీస్ ఉన్నవారు, అంటే కందతో స్కిన్ ఈచింగ్, ర్యాషెస్ వస్తే తినకండి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారు కూడా తక్కువ మోతాదులో తినండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ డాక్టర్ సజెషన్తో మాత్రమే తింటే కొద్దిగా తినచ్చు. అది కూడా డాక్టర్ సజెషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఈ కందను ఉడకబెట్టి లేదా వేపి తింటే చాలా మంచిది. అలాగే ముడిగా తినకూడదు. ఇచ్చింగ్, అలాగే స్కిన్ అలర్జీ, బర్నింగ్ ఫీల్ వంటి సమస్యలు వస్తాయి. ఇంకా తినేటప్పుడు కొద్దిగా నిమ్మరసం లేదా వెన్న మిక్స్ చేసి తింటే ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది. అలాగే చాలా తక్కువగా తింటే ఈ కంద చాలా ఆరోగ్యకరం. కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అలర్జీస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.